హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సుప్రీంకి వచ్చేసాం. ఇక్కడ సుప్రీంలో చాలా బాగున్నాయండి. మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాల్సిందే. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. మా ఇంటికి వచ్చారు. మా అక్క బర్త్డే అండి ఈరోజు. ఇంకా వెళ్ళామండి. చాలా బాగుందండి. ఇది ఏంటి శ్రీలింగంపల్లిలో ఉంది. సమ్మర్లో వెళ్తే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళండి. చూడండి, ఇప్పుడు మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని గేమ్స్ ఉంటాయి. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. ఇప్పుడు మీరు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఒక్కరోజు ఖాళీ దొరికితే మీరు వెళ్ళాల్సిందే. తప్పకుండా వెళ్ళాల్సిందే. వాళ్ళు అక్కడ సాక్స్లు ఇస్తారంటే మీరు ఏమి క్యారీ చేయక్కర్లే. వాళ్ళు అక్కడ సాక్స్లు ఇస్తారు. ఆ సాక్స్లే వేసుకోవాలి. ఓకేనా అండి. ఇంకోటి అక్కడ అన్నీ ఉంటాయండి. అంటే తినడానికి ఉండవు. వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి. బయట ఎంట్రన్స్లో వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి. మీరు బిగ్ ఫ్యామిలీ వెళ్తే కొంచెం 2000 అలా అవుతుందండి. ఆ సాక్స్లు వేసుకోకపోతే మనకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి. ఫ్రాక్చర్ అవ్వచ్చు. ఎందుకంటే అది జంప్ చేస్తాం కదా, అది కాళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళిపోద్ది కదా కొంతమందికి. అందుకే కొంచెం ఆ సాక్స్లు వేస్తే ఏం కాదు. కానీ ఎక్కువసేపు ఆడకండి. ఎక్కువసేపు ఆడితే మీకే నష్టం. ఎందుకంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి సమ్మర్ కాబట్టి. ఏంటి ఇది 10 o'clock నుంచి నైట్ 9:30 దాకా ఉంటుంది. మీరు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. చాలా బాగుంటుంది. బిగ్ బిగ్ అన్నీ ఉంటాయండి. నేను ఒకటి ఎక్కామండి. అది మాత్రం పైనుంచి జంప్ చేయాలి. అది మీకు లాస్ట్లో వస్తుంది, నేను చూపిస్తా చూడండి. అవన్నీ ఎక్కాలంటే భయపడుతున్నామండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నడిచేటప్పుడు చాలా కష్టం అండి. కింద పడితే ఇంకా దాంట్లో పడితే ఇరుక్కుపోతాం. అందుకే ఆ బాక్స్ అన్ని తీసి పక్కన పడేసి రావడమే. నాకైతే అలా ఈజీగా ఉంది. మా ఫ్యామిలీ వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంది. ఆ సాక్స్లు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది జంప్ చేసేదండి. చాలా బాగుంది. సాక్స్లు వేసుకునే జంప్ చేయాలి. ఇది సాక్స్లు వేసుకోకపోతే ఇంజ్యూర్డ్ ఫ్రాక్చర్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అది ట్రిక్ వాళ్ళు చూపిస్తారండి ఎలా జంప్ చేయాలో. వాళ్ళు ఫాలో అయిపోండి. మీరు ఫస్ట్ కాలు మొత్తం దగ్గరగా పెట్టుకుని కొంచెం మీ బాడీని లూజ్గా వదిలేసి జంప్ చేయాలండి. కొంచెం పైకి ఇలా జంప్ చేయాలి. మీ బాడీ లూజ్గా ఉంచేయండి. కాలు కొంచెం దగ్గరగా పెట్టుకుని జంప్ చేయండి. ఇప్పుడు నేను చూడండి ఎలా జంప్ చేస్తున్నానో. అలా జంప్ చేయండి. పైకి అంతా వెళ్తారు. నేను కొంచెం మెల్లగా జంప్ చేసా అందుకే. ఇది మాత్రం సూపర్ ఉంటుందండి. మనం ఎగురుకుంటా ఉరుక్కుంటా వెళ్ళి దాని మీద పడాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి. అలా అందరు వెళ్తే గాలి వస్తుంది కదా, ఆ గాలి మొత్తం రాదు. అందుకే ఒక్కొక్క లైన్గా వెళ్ళాలి. ఈ వీడియో మీకు ఇంకా చాలా ఉండేవన్నీ. ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి. మీరు కాసేపు ఆగండి. ఇది మాత్రం ఫుల్ భయం వేసిందండి. పైకి వెళ్ళాక ఫస్ట్ టైము కళ్ళు తిరిగినాయండి. దాని తర్వాత ఒక్కసారి జంప్ చేశాక ఇంకా ఫుల్ నచ్చేసిందండి. అసలు భయం అనేది వేయలే ఫస్ట్ టైం మాత్రం. ఆ కాళ్ళు కొంచెం దగ్గరికి పెట్టుకొని జంప్ చేయండి. దూరంగా పెట్టుకుంటే ఒకవేళ మీకు కాళ్ళు నొప్పులు వస్తాయి. అంటే ఇలా పెట్టుకొని జంప్ చేసేస్తే చాలా భయం వేస్తుంది. అటు సైడు మనకి రైట్ సైడ్కి వెళ్తే కొంచెం లోతు ఉంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొంచెం నార్మలే. మిడిల్లో జంప్ చేస్తే ఏముండదు. అది మాత్రం చాలా భయం వేసింది ఫస్ట్ టైం అయితే. దాని తర్వాత 10 times ఎక్కిండండి. ఇది 10 times ఎక్కాను. మా అక్కలు అయితే చాలా భయపడిపోయారు. మా అక్కలు మా అన్నలు చాలా భయపడిపోయారు. నేను మాత్రం అసలు భయపడలే. ఫస్ట్ టైం అయితే భయపడ్డా.
పైనుంచి కిందకి చూస్తూనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ మిడిల్లో ఒక అక్క ఉంది కదా, ఆ అక్క ఫుల్ భయపడ్డది నేను వెళ్ళిపోతానని. దాని పక్కన ఇప్పుడు ఒక సైడ్కి వచ్చింది కదా, చివరికి ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి, ఆ అక్క మాత్రం ఫుల్ భయపడిపోయింది. వద్దు వద్దు అని వెళ్ళిపోతుంది, భయపడిపోయింది. ఇప్పుడు చూడండి జంప్ చేస్తుంది అక్క. నాకు మాత్రం ఫుల్ ఎగ్జైట్గా ఉందండి. నేను జంప్ చేయాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు వద్దు వద్దు వాళ్ళు కింద వెళ్తున్నారు అని చెప్తున్నారు. నాకు దుంకేయాలనిపిస్తుంది కింద యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి ఆ అక్క జంప్ చేస్తుంది. ఆ అక్క లోతుకి వెళ్ళిపోతే నడవలేదని ఆ అక్క భయపడుతుంది పాపం. ఇంకా ఇలా ఈ వీడియో చాలా బాగుంటుంది. ఇవి చాలా మీరు వెళ్ళాల్సిందే. ఇది సుప్రీం మన హైవే ఉంటుంది కదా, ఆ హైవే బిహెచ్ఎల్ హైవే దాటాక వస్తుందండి ఇది. చాలా నేను జంప్ చేసా చూడండి, భలే ఉంది. నేను రాలేకపోతున్నా, కూర్చున్నాను నేనే అక్కడ. ఇప్పుడు నేను జంప్ చేస్తున్నా చూడండి. అసలు భయపడుతున్నా నేను. ఇదిగో జంప్ చేసా, నడవలేకపోతున్నామ్మా అసలు మేము. ఈ బుడ్డోడు అన్నాడు కదా, ఇదిగోండి అలా తీసుకోవాలి. అలా తీసుకొని ఆ బాక్స్లు ఉన్నాయి కదా, ఆ బాక్స్ నుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉందండి. చాలా కష్టం అసలు, నడవలేకపోతున్నాము. అందుకే ఒక్కొక్క బాక్స్ ఇలా తీసుకుని దాని ఇంకా ఎవరో ఒకరి మీద పడేసి రావడమే. ఇది మాత్రం చాలా ఫన్నీగా ఉందండి. ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. సుప్రీం దీని పేరు, వెళ్ళాల్సిందే మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇవి ఇక్కడ దీని పేరు ఏంటంటే సుప్రీం స్పోర్ట్స్ స్టూడియో అండి. మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఒక అక్క నేను జంప్ చేశాను కదా, ఆ అక్క మాత్రం ఫుల్ భయపడిపోయింది. ఆ అక్క బర్త్డేనే అండి. అదిగోండి సుప్రీం స్పోర్ట్స్ స్టూడియో, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మళ్ళీ చెప్తున్నా వినండి, సుప్రీం స్పోర్ట్స్ స్టూడియో. నేనే అది బాస్కెట్బాల్ ఆడుతున్నా, అలా జంప్ చేసుకుంటా బాస్కెట్లో వేయచ్చు, అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీరు అసలు మిక్స్ చేయకూడదు, ఇది మాత్రం సూపర్ ఉంటుంది. మెయిన్ సాక్స్లు అండి, మీరు ఏం తెచ్చుకోకర్లేదు. సాక్స్లు వాళ్ళు అక్కడ ఇస్తారు, ఏం పర్లేదు. మీరు తెచ్చుకోకండి, మళ్ళీ బరువు ఎక్కువ అయిపోద్ది. మీరు ఇంకేం తెచ్చుకోకండి, ఓన్లీ చెప్పులకే ఒక కబోర్డ్ ఉంటుందండి. ఆ కబోర్డ్లో పెట్టేస్తే మనం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఆ సాక్స్లు మనకు ఫ్రీగా ఇస్తారండి వాళ్ళు. ఆ సాక్స్లు మనకు ఫ్రీగా ఇస్తారు, మీరు ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దాని మీద అయితే జంప్ చేస్తే అక్కడే పొడగాలనిపిస్తుందండి. మీరు మెయిన్ ఏంటంటే మీరు ఎక్కువసేపు ఆడకండి, కాళ్ళు ఎప్పుడు మామూలుగా రావు. మేము